రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం తన నియోజకవర్గం సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటిస్తున్నారు. 4300 కోట్ల పైచులకు అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత నియోజకవర్గానికి తొలిసారి వస్తుండటంతో అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెలలో సీఎం బిజీ స్కెడ్యూల్ కారణంగా 2 సార్లు పర్యటన వాయిదా పడగా ఎట్టకేలకు నేడు ఖరారైంది. ఈ పర్యటనలో నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2945 కోట్లు. ఇవి కాకుండా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, 50 సీట్లతో కొడంగల్ మెడికల్ కాలేజీ, కోస్గిలో మహిళా డిగ్రీ కాలేజీ, సింగిల్ లైన్ రోడ్ల నుంచి డబుల్ లైన్ గా మార్చే పనులు, R&B అతిథి గృహం, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల భవనాలు, కొత్త జూనియర్ కాలేజీల భవనాలు తదితర 1424 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బస్వరాజు నుండి తెలుసుకుందాం. బస్వరాజు, ఈ రోజు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. పర్యటన సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? శంకరి, సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కొడంగల్ కు రానున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ కు చిట్ట చివరిలో ఉంటూ అంటే కర్ణాటక బార్డర్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు అక్కడ నోచుకోలేని దుస్థితిలో కొడంగల్ నియోజకవర్గం ఉంది. కొడంగల్ నియోజకవర్గం తాను గెలిపిస్తే అన్ని విధాలుగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి పలుమార్లు మాటిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాను గెలిచిన వెంబడే అంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే కొడంగల్ కు ప్రత్యేక హోదా కల్పిస్తూ కాడా ఏర్పాటు చేశాడు. కాడా ఏర్పాటు చేసి అక్కడ ఆర్డీఓ స్థాయిలోని అధికారిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. దీంతో పాటుగా అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడు. అక్కడ అంటే కనీసం ప్రతి మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజ్ ఉండాల్సిన పరిస్థితి కూడా అక్కడ లేని పరిస్థితి ఉండింది. కనుక అక్కడ 2 మండలాల్లో జూనియర్ కాలేజీలతో పాటు కోస్గిలో మహిళా డిగ్రీ కాలేజీ, అదేవిధంగా మెడికల్ కాలేజీ, కొడంగల్లో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో ఊరిస్తున్న అంశం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రమే నీటిని సాగునీటి కోసం అక్కడ బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.